రోహిణి గుణాకు డబ్బులిస్తున్న వీడియోని ప్రభావతికి చూపించి గుండె పగిలే నిజం చెప్పిన బాలు మీనా అసలిదంతా ఎలా జరిగింది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరివరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీదే చూసుకున్నట్లయితే గనక శివని విడిపించడానికి బాలు శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం శివను స్టేషన్కి అప్పగించాలని పోలీసులు అడుగుతారు. ఈ టేమో సుమతి పెళ్లి సంబంధం కూడా చెడిపోతుంది. ఎందుకంటే ఆ న్యూస్ వార్తల్లోకి ఎక్కింది కదా. న్యూస్ వార్తల్లోకి ఎక్కడం వల్ల పెళ్లి సంబంధం చెడిపోతుంది. వీడియో చూసిన తర్వాత కూడా మీరు పెళ్లి సంబంధం నేను చేసుకుంటే ఒక దొంగ అక్కను నేను పెళ్లి చేసుకున్నానని చెడ్డపేరు నాకు వస్తుంది. మాది పరువుగల కుటుంబం. ఆస్తి అంతస్తు మీకు లేకపోయినా పరువైనా ఉంది అని ఆశపడ్డాము. కానీ మీ పరువు నడిరోడ్డు మీద సోషల్ మీడియాలో హల్చలు కొడుతూ ఉంటే చూస్తూ ఎలా పెళ్లి చేసుకోగలం? దయచేసి ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అని చెప్పి అనగానే బ్రతిమాలుతారు. ఎంత బ్రతిమాలినా గాని వీళ్లు వినిపించుకోరు, వెళ్ళిపోతారు. ఇంక పార్వతి బాధపడుతూ ఉంటుంది. బాధపడకు సుమతి, ఇంతకైనా మంచివాడు వస్తాడేమో, అందుకే పెళ్లి సంబంధం చెడిపోయిందేమో, దీని గురించి ఆలోచించి నీ జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని ఇంక చెప్తాడు బాలు. ఇద్దరు కూడా లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్ దగ్గరికి వెళ్లిన తర్వాత లాయర్ అయితే, బాలు నీ పేరే కదా అని చెప్పనగానే, అవును సార్, మీకెలా తెలుసు? కానిస్టేబుల్ నాకు అన్ని విషయాలు చెప్పాడు. కేసు వివరాలు కూడా చెప్పాడు. మీ బామ్మత్తి కేసు గురించి వచ్చారు. అయినా సరే చిన్నతనంలో ఈ ఇంట్లో ఖర్చులకి పాకెట్ మనీ కోసం ఇలాంటి పనులు చేయడం ఎందుకు అని చెప్పనగానే, లేదు సార్, అసలేం జరిగిందంటే అంటూ మొత్తం చెప్తాడు. అంటే ఇప్పుడు దొంగతనం చేసింది మీ అమ్మ దగ్గర. మీ అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్లే కేసు ఇంత గట్టిగా బిగుసుకుంది, అంతే కదా అనగానే, అవును సార్, ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. మీ అమ్మగారు కేసు విత్డ్రా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు మీ బామ్మర్దిని దాచి మంచి పని చేశావు. అదే పోలీసులకు అప్పగించి ఉంటే ఈ పాటికే కోర్టు కేసు, ఎఫ్ఐఆర్ అంటూ చాలా ప్రాసెస్ జరిగి ఉండేది. అదేమీ జరగలేదు కాబట్టి మీ బామ్మర్దికి వచ్చిన డోకా ఏమీ లేదు. కానీ ఎక్కువ టైం కూడా లేదు. కేసు విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకుంటేనే ఏదైనా జరుగుతుంది అని చెప్పనగానే, విత్డ్రా చేసుకోవడానికి మా అమ్మ ఒప్పుకోవట్లేదు అని చెప్పి అనగానే, ఒప్పించాలి. ఖచ్చితంగా ఒప్పించాల్సిన బాధ్యత ఉంది బాలు. లేదంటే మాత్రం మీ బామ్మర్ది భవిష్యత్తు నాశనమైపోతుంది. ఏదో రకంగా మీ అమ్మను ఒప్పించి కేసు విత్డ్రా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఇంక చెప్తాడు. చెప్పేసేసరికి ఒకేసారి ట్రై చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు. వెళ్ళిపోయి సత్యం దగ్గరికి వెళ్ళి సత్యాన్ని బ్రతిమాలుతాడు. బ్రతిమాలడంతో సత్యమైతే, మీ అమ్మ ఒప్పుకోదురానిగాని ప్లీజ్ నాన్నా, ఏదో రకంగా సహాయం చేయనాన్నా, శివ విషయంలో ఈ ఒక్క హెల్ప్ చేయనాన్నా, ఎప్పుడూ వీళ్ల రుణం తీర్చుకోలేను, వీళ్ల నాన్నలేని లోటును నేను తీర్చాలి అంటూ ఎప్పటికప్పుడు మాట్లాడుతావు కదా నాన్నా, ఇప్పుడు ఆ సహాయం చేయనాన్నా, వీళ్ల రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు మరొక్కసారి వచ్చింది అని అర్థం చేసుకోనాన్నా అంటూ ఇంక బాలు చాలా బ్రతిమాలుతాడు. బ్రతిమాలేసరికి మీ అమ్మ ఒప్పుకోదురా బాలు అని చెప్పి ఇంక సత్యం అనగానే, లేదు నాన్నా, ఒప్పించు నాన్నా అంటూ బ్రతిమాలడంతో సరేనని ఇంక ఒప్పించడానికి నానా రకాలుగా ట్రై చేస్తానని సత్యం ఇక్కడికి వస్తాడు. వచ్చేసరికి కామాక్షి బయటికి వెళ్ళిపోతుంది. ప్రభావతి దగ్గరికి వచ్చి, వచ్చారా, నాకోసం వస్తారని తెలుసు అంటూ మాట్లాడడంతో, వస్తానని తెలుసు కదా, ఎందుకు నీకంత పంతం, ఎందుకంత మొండితనం? నాది పంతమా, నాది పంతమా, ఎవరిని పట్టుకొని ఏమంటున్నారు? నాకు ఆ రోజు వాడు 1,00,000 రూపాయలు తీసుకోవడం వల్ల ఎంత అవమానం జరిగిందో మీకేం తెలుసు? అవును, ఆ 1,00,000 రూపాయలు తీసుకోవడం వల్లే కదా నువ్వు ఇంటిని తాకట్టు పెట్టి నీ ముద్దుల కోడలికి మలేషియా కోడలికి 20 లక్షల రూపాయలు ఇచ్చావన్న విషయం తెలిసింది. అంతేలే, అది నీకు అవమానంగానే ఉంటుంది. మాకు అలా జరగడం ఒకందుకు మంచిదయింది. నువ్వు నన్ను మోసం చేసి కట్టుకున్న భర్తను మోసం చేసి మరీ నువ్వు ఇంటిని తాకట్టు పెట్టి రోహిణి చేత పార్లర్ పెట్టించావు కదా, అది నీకు మంచిది. మొగుణ్ణి మోసం చేయడం మోసమా? అదేదో నువ్వు అవమానించావని ఇంటికి వచ్చిన వాడిని బట్టలు చింపినట్టుగా వాడి పుస్తకాలు అవి కింద పాడేసి దొంగనే ముద్ర వేశావు అన్న కోపంతో ఉక్రోశంతో నీ డబ్బులు దొంగతనం చేశాడు. దానికి బదులుగానే కదా బాలుగాడు వాడి చెయ్యి విరగ్గొట్టి ఆ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నీకిచ్చాడు. వాడేమీ తీసేసుకోలేదు కదా. కాని నువ్వు మాత్రం, నువ్వు నీ కొడుకు తప్పులు చేయొచ్చు. నువ్వు నీ కోడలితో కలిసి ఎన్ని మోసాలైనా చేయొచ్చు. కట్టుకున్న భర్తను కూడా నువ్వు మోసం చేయొచ్చు. నీది మోసం కాదు, కాని వాడిది మాత్రమే మోసం. అంతే కదా నువ్వు చెప్పేది అంటూ ఇంక సత్యం అనేసరికి, అదేంటి,
వాడు దొంగతనం చేయడం తప్పు కదా, మరి వాడిమీద దొంగ అని ముద్రవేయడం నీ తప్పు కాదా? దొంగలు నీ ఇంట్లోనే ఉన్నారు, నీ పెంపకంలోనే ఉన్నారు. నీ పెద్ద కొరికే కదా అప్పుడు డబ్బులు దొంగతనం చేసింది, ఆ నింద వాడిమీద వేశావు అంటూ ఇంక మాట్లాడేసరికి ఇప్పుడేంటి, ఇప్పుడెందుకొచ్చారు, నువ్వేం చేస్తావో తెలీదు, శివమీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి, కేసు వాపసు తీసుకోవాలి అనగానే, సరే కేసు వాపసు తీసుకుంటాను, మరి మీరు దానికి బదులుగా నాకేం చేస్తారు, ఏం చెయ్యాలి, క్షమాపణ అడగాలా నిన్ను అంటూ ఇంక సత్యమనగానే, ఇంక ప్రభావతి అయితే, మీరు నన్ను క్షమాపణ అడగక్కర్లేదు, ఆ బాలు మీనా ఇంట్లో ఉండడానికి వీలులేదు, దొంగలను కుటుంబం నుంచి వచ్చిన మీనా నా ఇంట్లో ఉండడానికి అస్సలు ఒప్పుకోను. సరైతే నువ్వు మీనా ఇంట్లో ఉండడానికి ఒప్పుకోను అంటున్నావు కదా, నా కడుపున పుట్టినవాడు నా దగ్గర నుంచి 40 లక్షలు మోసం చేసి ఎత్తుకుపోయాడు, ఇంట్లో నా కోడలు బంగారం దొంగతనం చేసి ఎత్తుకుపోయారు, మీ ఇద్దరూ మళ్లీ అబద్ధాలు చెప్పారు, గిల్టు నగలు పెట్టారు, చాలా చాలా చేశారు, ఇవన్నీ చేసిన మీరు ఇంట్లో ఉండడానికి వీలులేదు, మీరు ఇంట్లోంచి బయటికి వెళ్లిన మరుక్షణం నేను వాళ్లని ఇంట్లోంచి బయట పంపేస్తాను, ఓకేనా అంటూ మాట్లాడేసరికి, అదెలా కుదురుతుంది, వాడు నా కొడుకు, వాడేం తప్పు చేశాడు, మరి వీడూ నా కొడుకే, కన్న కడుపు తీపి నీకు లేకపోవచ్చు, కాని వాడు ఎప్పుడూ ఏ తప్పూ చేయడు, అర్థమవుతోందా, అది నువ్వు గుర్తుపెట్టుకో, వాడు తప్పు చేశాడు అంటూ నీ మనసులో ఏదైతే బలంగా నాటుకున్నావో అది మాత్రం ఎప్పటికైనా నిజం బయటికి వస్తుంది ప్రభా, అలా బయటికి వచ్చిన రోజు నువ్వు గుండెలు పగిలేలా ఏడ్చినా ఏమీ చేయలేవు, అది గుర్తుపెట్టుకో, ఇప్పుడు కేసు వాపసు తీసుకోనంటావంతే కదా అనగానే, అవును తీసుకోను అని ప్రభావతి చెప్పడంతో, చీచీ నీలాంటిదాన్ని అడగడానికి వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంక ఏమైంది నాన్నా అనగానే, మీ అమ్మ మొండిది, మీ అమ్మ మొండిది, మీనా కుటుంబం మీద కోపముంది, ఆ కోపం ఏదో రకంగా తీర్చుకోవాలని ఇలా ఉపయోగించుకుంటుంది అనేసరికి, సరే మావయ్య అని చెప్పి ఇంక మళ్లీ బాలు మీనా ఇద్దరూ లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్ గారు అని చెప్పి అనగానే, ఏంటి బాలు ఏమైంది, మీ అమ్మగారు ఒప్పుకున్నారా? లేదు సార్, మా అమ్మ చాలా మొండిది, అసలే మా మీనా కుటుంబం మీద మా అమ్మకు కోపముంది, ఎప్పటినుంచో మీనాకు నాకు పెళ్లి జరిగింది, కాని ఆ పెళ్లి మా అమ్మకు ఇష్టం లేకుండా జరిగింది కాబట్టి మా అమ్మ ఈ పగను తీర్చుకోవడం కోసమే ఈ రకంగా చేస్తోంది అంటూ చెప్పేసేసరికి, మరి దీనికి వేరే అవకాశం లేదా సార్, వేరేగా ఏమీ ఉపయోగం ఉండదా, ఇప్పుడు శివని వేరేలా కాపాడడం కుదరదా, సరే కాపాడుతాను, కాని దానికి 4 లక్షలవుతుంది అనగానే, 4 లక్షలా అని చెప్పి అనేసరికి, అవును 4 లక్షలే అవుతుంది, తీసుకొచ్చి ఇస్తావా అనగానే, ఇస్తాను అని చెప్పేసరికి ఇంక 4 లక్షలు పోగేస్తాడు బాలు. 4 లక్షలు పోగేసేసరికి సరే అని ఇంక 4 లక్షల కోసం చాలా కష్టాలు పడతారు, ఇంట్లో ఉన్నవి ఇచ్చేస్తారు, పైగా కొన్నివాళ్లు దాచుకున్నవి అన్నీ కూడా ఇచ్చి వేరే చోట అప్పు కూడా చేస్తాడు బాలు. బాలు అప్పు చేసి తీసుకొచ్చి 4 లక్షలు అప్పగిస్తాడు. 4 లక్షలు అప్పగించేసరికి ఆల్రెడీ రోహిణికి ఆల్రెడీ చెప్పాడు కదా, ఈ గుణాతో కలిసి దినేష్ గాడు ప్లాన్ చేశాడు కదా 2 లక్షల రూపాయలు కావాలని, రోహిణి ఇది ఆలోచించుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంకిక్కడ బాలు 4 లక్షలు తీసుకెళ్లి లాయర్కి ఇవ్వడంతో, లాయరు సరే నేను చూస్తాను, మీ అమ్మ చేతే కేసు విత్డ్రా చేయిస్తాను అనగానే, ఎలా సార్, మా అమ్మ అసలు ఒప్పుకోవట్లేదు కదా, మా కిటుకులు మాకు ఉంటాయిలే బాలు, మేము చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అనగానే, సరేనని మీనా బాలు కొంచెం తొందరగా చెయ్యండి, అర్థమైంది బాలు, నాకు కేసు గురించి తెలుసు, తొందరగానే వీలైనంత తొందరగానే కేసులోంచి బయటపడేస్తాను, సరేనా, మీరు నిశ్చింతగా వెళ్ళండి అని అక్కడి నుంచి వాళ్లు వెళ్ళిపోతారు. ఎంక్వైరీ చేశావా ప్రభావతి గురించి? ఎంక్వైరీ చేయమని చెప్పాను, చేశాను సార్, డబ్బు మనిషి సార్, డబ్బు అంటే చాలా ఆశ బ్రతుకుతుంది. ఎస్ లో అయినా సరే ఆవిడికి డబ్బు మీద ఉన్న వ్యామోహం ఇంతా అంతా కాదు అంటూ చెప్పడంతో, ఓహో డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట, సరిపద వెళ్దాం, తనెక్కడుంటుంది అనగానే, ప్రెజెంట్ తనొక డాన్స్ క్లాస్ నడుపుతుంది, డాన్స్ క్లాస్ నడపడంతో ఇంట్లో నుంచి కోపం మించి ఆ ఇంట్లోనే ఉంటుంది, మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ ఇంటికి వెళ్లే మాట్లాడాలి, ఇది ఒక అందుకుండన మంచికే కదా, సరే పద వెళ్దామని ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్లి తలుపు కొట్టి, ఇంకా లోపలికి రావచ్చా అని కామాక్షిని అడగడంతో, కామాక్షి లోపలికి రండి అనగానే, ఎవరు మీరు? మేము లాయర్లం అనగానే, లాయర్లా? ఎవరు, మలేషియా నుంచొచ్చారా అనగానే, మేం మలేషియా నుంచి రాలేదు, రోహిణి మీనాకు సంబంధించిన లాయర్ని, వాళ్ళ తమ్ముడు గురించి తెలుసుకోవడం కోసం వచ్చాను అంటూ చెప్పడంతో, ఓహో వాళ్ళ గురించేముంది, వాడిమీద నేను కంప్లైంట్ ఇచ్చాను, వాడు ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే, వాడికి శిక్ష పడాల్సిందే అనగానే, వాడికి శిక్ష పడితే మీకు కలిసొచ్చేదేంటి, నాకర్థం కావట్లేదు, మీరెందుకు వాడిమీద అంత కక్ష పెంచుకున్నారు, వాడి మీకేం అన్యాయం చేశాడు అనగానే, వాడు నాకెంతో అన్యాయం చేశాడు అంటూ ప్రభావతి
చెప్తుంది. దానికి బదులుగా లాయర్, అయితే మీకు వాణ్ణి జైల్లో పెట్టినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదు, పైగా వాడు మీ మీద కోపంతో చేశాడు. అదే విషయం కోర్టులో చెప్తాడు. కోర్టులో చెప్తే వాళ్ళు ఏమంటారంటే, సరే వాడు ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదు కాబట్టి వాడికి శిక్షేమీ ఉండదు, ఫైన్ వేసి వెళ్ళిపోమని చెప్తారు. ఫైన్ వేసి వెళ్ళిపోమంటే అప్పుడు వాడు వెళ్ళిపోతాడు, హ్యాపీగా వెళ్ళిపోతాడు. అప్పుడు మీకు కలిసొచ్చేదేముంది? వాళ్ళకి ఫైనే పడుతుంది, అంతే కదా, అంతకుమించి ఏమీ లేదు. అది మీరు అర్థం చేసుకోకుండా పదే పదే ఈ రకంగా కేసు పెట్టాలి, వాడికి శిక్ష పడాలి అని మీరు ఎంత కష్టపడినా ఎలాంటి ఉపయోగం ఉండదు అంటూ ఇంకా లాయర్ చెప్పేసేసరికి, ఏంటండి ఏంటి ఇంకా ఏమీ దారికి రావట్లేదు, వెయిట్ చెయ్యి దారికొస్తుంది అననగానే, ఇప్పుడు నన్నేం చేయమంటారు? కేసు వాపస్ తీసుకోండి. కేసి వాపస్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా, అప్పుడు నాకేం లాభం ఉంటుంది? నాకే లాభం ఉండదు. వాడికి శిక్ష పడిందన్న తృప్తైనా ఉంటుంది. తృప్తి ఉండదండి, ఎందుకంటే కేసు పడదు. ఆ పిల్లోడు చిన్నపిల్లవాడు, చదువుకునేవాడు. ఏదో ఆవేశంలో మీరు వాణ్ణి దొంగను చేసినందుకుగాను ఆవేశంలో చేశానని తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అంటాడు. లేదు, ఉద్దేశపూర్వకంగానే చేశావంటే వాడిమీద ఛార్జ్ షీట్ అది అన్నీ చూస్తారు. చూస్తే వాడిమీద గతంలో ఏ కంప్లైంట్లు ఉండవు. అంటే వాడు కోపంతోటి చేసిందే. కావాలని మీరు అవమానించినందుకుగాను వాడి కోపంతో చేసినట్టుగానే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకేముంది? ఇంక ఎలాంటి ఉపయోగం లేదు. మీరే ఆలోచించుకోండి. సరే, కేసు విత్డ్రా చేసుకుంటాను, నాకొచ్చే లాభమేంటి అంటూ ప్రభావతి అనగానే, మీకు 2 లక్షల రూపాయలిస్తాను అనగానే, 2 లక్షలు ఇప్పుడే ఇస్తారా? ఇప్పుడే ఇస్తాను, కావాలంటే కేసు వెంటనే విత్డ్రా చేసుకోండి అనేసరికి, సరేనని ఆ 2 లక్షల రూపాయలు కాస్త తెచ్చి, కామాక్షి ఇది ఆ బట్టల్లో పెట్టు అనగానే, సరేనని కామాక్షి ఆ బట్టల్లో పెట్టి అటునించటే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు విత్డ్రా చేసుకుంటారు. ఆ విషయం బాలుకి చెప్పేసరికి బాలు చాలా సంతోషపడిపోతాడు. కేసు విత్డ్రా చేసుకున్నందుకు చాలా సంబరపడతాడు. సంబరపడేసరికి, మొత్తానికైతే అనుకున్నది సాధించారు సార్ అనగానే, సాధించాను బాలు, మీ అమ్మ చేతే కేసు విత్డ్రా చేయించుకునేటట్టు చేశాను అనగానే, ఏం చెప్పారు? ఏం చేశారు? అదొక కిట్టుకు, అంతే, నీకేం తెలీదు, సరే జాగ్రత్త, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండమను అనగానే, థాంక్యూ సార్ అని చెప్పి బాలు శివాని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకిక్కడ ప్రభావతి కేసు విత్డ్రా చేసుకుంది కదా, ఆ విషయం ఇంట్లో బాలు చెప్పి తెగ సంబరపడిపోతాడు. ఏంట్రా బాలు, ఏమంటున్నావ్ అనగానే, అవును నాన్నా, అమ్మ కేసు విత్డ్రా చేసుకుంది అంటూ బాలు సంబరంగా అడిచేసరికి, ఎందుకురా అరుసుకున్నావ్? అవును, మేం సంతోషంగా ఉన్నాము. బావమర్ది జైల్లో ఉంటే సంతోషంగా ఉన్నావా? నా బావమర్ది జైల్లో ఎక్కడున్నాడు? జైల్నుంచి బయటికొచ్చేశాడు. ఏంటి, బయటికొచ్చేశాడా? కేసు పెట్టింది కదా అమ్మా? అవును, ఆ కేసు విత్డ్రా చేసుకుంది, అందుకే బయటికొచ్చేశాడు. నీకేమైనా అభ్యంతరముందా అంటూ మాట్లాడేసరికి, ఏంటి, కేసు విత్డ్రా చేసుకున్నారా? ఎందుకు చేసుకున్నారు? ఎవరు చేసుకున్నారు? అయ్యనమ్మా, ఎందుకు కేసు విత్డ్రా చేసుకుంటుంది అననగానే, చేసుకుంది, కావాలంటే వచ్చాకడుగు. ఈలోపు ప్రభావతి వస్తుంది. ప్రభావతి రావడంతోటే, ఏంటి, కేసు విత్డ్రా చేసుకున్నావా అనగానే, అవున్రా, చేసుకున్నాను. ఎంత కాదన్నా అవునన్నా మీనా ఇంటి కోడలు, వాడేదో తెలిసీ తెలియక తప్పు చేశాడన్నారు కదా, అందుకే ఆలోచించాను. ఆలోచించి నా వల్ల పిల్లోడి భవిష్యత్తు నాశనమవడమెందుకు అన్న ఒకే ఒక్క కారణం చేత నేనైతే కేసు విత్డ్రా చేశాను అంటూ చెప్పేసేసరికి, మంచి పని చేశావు ప్రభ్ అంటూ ఇంకా సత్యమంటాడు. మంచిదనా? నేను మంచిదాన్నే, మీరే నన్ను గుర్తించట్లేదు అని ప్రభావతి కాస్త అంటుంది. అనేసరికి, సర్లే, నువ్వు మంచిదానివో కాదో నాకు బాగా తెలుసులే అని సత్యమంటాడు. సత్యమనేసరికి, సరీకదా అని ఇంకా ఉంటారు. రోహిణికి అనుమానమే కలుగుతుంది. మీనా మీద ఇంత కోపం పెంచుకున్న ఈవిడ కేసు విత్డ్రా చేసుకోవడమేంటి? విత్డ్రా చేసుకునే ఆలోచన ఎందుకొచ్చింది? ఇదిక్కడ జరగలేదు, కామాక్షి వాళ్ళ ఇంటి దగ్గరే జరుగుంటుంది అని రోహిణి కాస్త కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్లేసరికి ఇంకా, ఏంటి పిన్నిగారు, ఏం చేస్తున్నారు అనగానే, ఇన్ని రోజులు మా అత్తగారిక్కడుంది గదా, ఇప్పుడు మా అత్తగారు లేదు కదా, బోర్ కొడుతుందా ఏంటి అంటూ చెప్పడంతో, మీ అత్తగారు లేకపోతే ఎందుకు బోర్ కొడుతుంది? ఉంటేనే బోర్ కొడుతుంది. అవును, నాకు తెలియకడుగుతాను, ఇంతకీ మా అత్తయ్యకి కేసు విత్డ్రా చేసుకున్నానని చెప్పారు, కేసెందుకు విత్డ్రా చేసుకున్నారు మా అత్తయ్య అనగానే, ఏ నీకు తెలీదా ఏంటి, కేసెందుకు విత్డ్రా చేసుకుందా మా అత్తయ్యగారు అని చెప్పి అనేసరికి, నాకేం తెలుసండి, మీ దగ్గరుంటున్నారు మా అత్తయ్య, కేసెందుకు విత్డ్రా చేసుకున్నారో నాకెలా తెలుస్తుంది అని ప్రభావతి గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేసరికి, మీకేదో తెలుసనుకున్నానాంటీ, మీకు తెలీదన్నమాట, సర్లేండి అని చెప్పి ఫేషియల్ చేస్తూ ఉండగా, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు కదా ఆంటీ, మీకు నిజంగా కేసు విత్డ్రా చేసుకోవడానికి గల రీజన్ తెలుసు కదా ఆంటీ, కావాలని అబద్ధం చెప్తున్నారు కదా ఆంటీ అంటూ ఏదో సోప్ వేసేసరికి, ఇది రాసుకుంటే మీ ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది, ఇది
రాసుకుంటే ఫేస్ ఇంకా బావుంటుంది అని 1-2 ప్రాడక్ట్స్ అవి ఇచ్చి చెప్పేసరికి అదమ్మాయి ఎవరో 2 లాయర్సొచ్చారు. ఆ లాయరు 2 లక్షల రూపాయలిస్తే ఆ 2 లక్షల రూపాయలు తీసుకొని ప్రభావతి కేసు విత్డ్రా చేసుకుంది అని చెప్పి అనడంతో అవునా అనుకుంటూ ఇంకక్కడ తన మొహం మీద కీరదోసలు పెట్టి చూస్తుంది. 2 లక్షల రూపాయలంటే ఈవిడ తెచ్చిందా తేలేదు అనుకుంటా. ఇక్కడో ఎక్కడో పెట్టుంటుందని డాన్స్ స్కూల్ దగ్గరికి వెళ్లడంతో బట్టల కింద ఉంటాయి. బట్టల కింద ఉండేసరికి వెంటనే ఇంక డబ్బు తీసుకుని అక్కడ్నించి బయల్దేరదామనుకున్న సమయంలో మీనా బాలు ఇద్దరు కూడా వస్తారు. వచ్చి అంటే వీళ్ళు రోహిణి వెళ్లిపోయిన తర్వాత మీనా బాలు వస్తారు. వచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడొచ్చారు అనగానే మా అమ్మ మనసు మార్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అనేసరికి నేనేం మనసు మార్చాను, వాళ్ళెవరో వచ్చారు, మీ అమ్మగారుకు 2 లక్షల ఆస్తి చూపించడంతో సరేనని కేసు విత్డ్రా చేసుకుంది అనేసరికి 2 లక్షల ఆస్తి చూపించారా అంటే వాళ్ళు 4 లక్షల ఫీజు తీసుకొని 2 లక్షలు అమ్మగారికిచ్చారన్నమాట. ఓహో అనుకొని బాలు సరే అనేసరికి ఈలోపు రోహిణి అందులో నుంచి డబ్బు తీసింది కదా, ఆ బట్టలన్నీ కింద పడిపోతాయి. పడిపోవడంతో మీనా అది చూసి ఇదేంటి బట్టలిలా పడిపోయాయి అనుకొని వెంటనే అక్కడికి వెళ్లి ఆ బట్టలన్నీ కూడా తీసి సర్దుతుంది. తీసి సర్దేసి అక్కడ పెట్టేస్తుంది. పెట్టేసి వచ్చేస్తుంది. కామాక్షి మీనా అక్కడికి వెళ్లడం బట్టలు సర్దడం చూస్తుంది కాని అక్కడ 2 లక్షలు పెట్టిందన్న విషయం తనకి గుర్తుండదు. గుర్తులేకపోవడంతో సరే అని కీరదోసలు పెట్టింది కదా ఫేస్ వాష్ చేసుకుంటాను అని వెళ్ళిపోతుంది కామాక్షి. ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తుంది వెళ్ళు బాలు. మీనా సరే మనం బయటికి వెళ్దాము అని చెప్పి ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోవడంతోటి మాట్లాడుకుని సరే మీనా పద ముందు మనం మీ అమ్మ దగ్గరికి వెళదాము. సుమతి కూడా బాధపడుతుంది. శివాక్ కూడా ధైర్యం చెప్పాలని ఇద్దరు కూడా బయల్దేరుతుండగా రోహిణి పార్ల ఒక సైడుంటే మరొక సైడుకి వెళ్తూ ఉండడం చూస్తారు. చూసేసరికి ఇదేంటి రోహిణి ఇలా వెళ్తుంది, తన పార్ల అటు సైడ్ కదండి, ఇలా వెళ్లడమేంటి, అదే మీనా నాకర్థం కావట్లేదు, ఫాలో చెయ్యనా అనగానే చెయ్యండి అనేసరికి రోహిణి వెనకాల మీనా బాలు ఇద్దరు ఫాలో అవుతారు. ఫాలో అయ్యేసరికి గుణాగాడు ఆఫీస్ దగ్గరలా దిగుతుంది ఆటో. అదేంటి గుణ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది, అదే అర్థం కావట్లేదండి. సరే కారు పక్కకు పెట్టి రండి, మనము కూడా వెళ్లి చూద్దామని ఈలోపు విద్య వస్తే విద్యను కూడా తీసుకుని సరాసరి ఏమిటే డబ్బులు తెచ్చావు అనగానే తెచ్చాను అనగానే సరి పద లోపలికి వెళదామని ఇద్దరు వెళ్తారు. మీనా బాలు ఇద్దరూ చాటుచాటుగా ఉంటూ లోపలికి వెళ్తారు. వీళ్లు వెళ్లిన తర్వాత లోపలికి చాటుగా వెళ్తారు. వెళ్లేసరికి ఎలా ఉంది వాడి పరిస్థితి, ఆ దినేష్ గాడి పరిస్థితి ఎలా ఉంది అంటూ రోహిణి కంగారుగా